వారికి అవకాశం రాలే. మల్లు అనంతరాములు గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మహేంద్రనాథ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎవరికి అవకాశం రాలే. మరి ఇవాళ మిత్రులారా, నేను అడుగుతున్న మా యువకుల్ని, నేను అడుగుతున్న మా సోదరులని, నేను అడుగుతున్న మా అక్కలను, మా పెద్దమ్మలను, మీ బిడ్డ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రి అయి 150 రోజులు కాలేదు. ఇవాళ కాకుల్లాగా గద్దల్లాగా నువ్వు దిగిపో, నీ కడుపులో ఒడుస్తావు, నీ ఈపులో ఒడుస్తామని కత్తులు తీసుకొని బయలుదేరి కొంతమంది ఢిల్లీ నుంచి భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరిను. ఈ రాష్ట్రానికి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు దుర్మార్గులు అయి ఉండొచ్చు, వాళ్ళకు పాలమూరు జిల్లా మీద కక్ష ఉండొచ్చు, వాళ్ళకు కోపం ఉండొచ్చు. మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు మొదటిసారి మన జిల్లాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, ఎజెండాలకు, జెండాలకు అతీతంగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. అట్లా కాకుండా శత్రువు పంచన చేరి ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నిన్న మొన్న నేను చూసిన టీవీలలో, పేపర్లలో మా డీకే అరుణమ్మ మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండు, రేవంత్ రెడ్డి నన్ను ఓడగొట్టాలనుకుంటుండు,